జాతక పరంగా పుట్టిన వెంటనే పిల్లలకి నామకరణం అనేది మనం చేస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో చాలా మెయిన్ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే నక్షత్ర నామం ఒకటి, వ్యవహారిక నామం అంటే జన్మనామం ఒకటి, వ్యవహారిక నామం అనేది ఉంటుంది. మొదటగా అసలు ఈ రెండు ఏమిటి, ఈ రెండిటి ప్రకారంగానే నామకరణం అనేది చేసుకోవాలా? అవును, ముఖ్యంగా మీరు అన్న విషయం చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఒక్కొక్క పేరులో వైబ్రేషన్ అంటే జీవితకాలమే కాకుండా ఆ మనిషి పుట్టి జీవించి తర్వాత గతించిన తర్వాత కూడా అతని పేరు ఇంకా ఒక 4-5 తరాల వరకు అంటే ఒక 7 తరాల వరకు కూడా ఆ పేరు అనేది ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ పేరు ధ్వనిస్తూనే ఉంటుంది. అయితే ఆ పేరు ప్రఖ్యాతలు ఎలా వస్తాయి అంటే మీరు ఇందాక అడిగినట్టు వ్యవహార నామము లేదా జన్మనామము అంటే నక్షత్ర యొక్క రీత్యా ఈ రెండు ఒక అనుసంధానం ఉంటుంది. ఏంటంటే తన పుట్టిన తలరాత ఒకటి ఇంపార్టెంట్. అంటే తన జాతకుడు మహర్జాతకుడు అయినప్పుడు తనకు తగినట్టుగానే పేరు వస్తుంది. అదే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా అతను పుట్టి ఒక నక్షత్రంలో జన్మించాడు. ఆ నక్షత్ర ప్రకారంగా పేరు అనేది రీజన్గా ఎవరైనా సరే జన్మించిన నక్షత్ర సమయాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు శతభిష నక్షత్రం, కుంభరాశి. ఈ యొక్క నక్షత్రం వచ్చేసి 4 పాదాలు కూడాను కుంభరాశిలోనే ఉంటాయి. అయితే ఇందులో మొదటి పాదం అయితే గో అక్షరం మీద, అంటే గో అంటే గోపాల్, గోపీకృష్ణ ఇలా పెట్టుకోవచ్చు. అమ్మాయి అయితే గోపిక, ఇలా ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. సరే, గోవిందమ్మ ఇలా వస్తూ ఉంటాయి, గోవర్ధిని ఇలా పేర్లు వస్తూ ఉంటాయి. అయితే సా అక్షరం, సి అక్షరం, సు అక్షరం ఈ 4 అక్షరాలు కలిపి గో, సా, సి, సు 4 అక్షరాలు కలిపి శతభిష నక్షత్రం కుంభరాశి. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఆ కుంభరాశి ఆ నక్షత్రం బాగానే ఉంటుంది. అందులో పుట్టినటువంటి సమయాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావితం మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఉన్న స్థానాలను బట్టి ఇతని యొక్క యోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జాతకుడి యొక్క ప్రభావం, ఆ మహర్జాతకుడు అనుకోండి, దానికి తగినట్టుగా పేరు కూడాను సార్థకమవుతుంది. ఆ పేరు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టుగా వాని పేరు ఊర్లోనే కాకుండా బయట కూడా, బయట అంటే దశ దిశల పేరు అనేది వ్యాపిస్తుంది, విశేషంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి నోట్లో కూడా వాని పేరు ధ్వనిస్తూనే ఉంటుంది. అలా పేరు ప్రఖ్యాతలు అనేది విశేషంగా అభివృద్ధి చెందుతాయి. ఇందులో మనం ఇందాక అనుకున్నాం ఆ యొక్క సాసి అనేది తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఎస్ అక్షరం. ఈ ఎస్ అక్షరానికి చాలా ఎనర్జీ ఉంటుంది. చాలా ఎనర్జీ అంటే పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పేరులో సుఖము అలాగే ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే ఉంటాయి, అలాగే కష్టాలు కూడా అలాగే ఉంటాయి. కష్టాలు ఎంత పేరు ప్రబలమవుతూ ఉంటుందో అంతే కష్టాలు కూడా ఎదుర్కొంటూ రావాలి, అంతే కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వీళ్లకు మామూలుగా ఉండవు. అయితే వీటన్నిటినీ కూడా వాళ్ళు డామినేషన్ చేసుకుంటూనే వెళ్తుంటారు. ఆ వచ్చిన పెద్ద కష్టాన్ని కూడా పెద్ద కష్టమే అని చెప్పి భయపడరు. ఆ కష్టాన్ని సునాయాసంగా దాన్ని జయించేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళే అనుకుంటారు, అమ్మా ఇంత కష్టపడ్డానా నేను అని. మళ్ళీ ఎవరిన పక్కన వాళ్ళు వాళ్ళ కష్టం గురించి గుర్తు చేస్తే అప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇన్ని కష్టాలు పడ్డానా నేను, మామూలుగా రాముడికి ఇన్ని కష్టాలు పడి ఉన్నాడు అని చెప్పేసి, దేవుడికి ఇన్ని కష్టాలు పడి ఉన్నాడు, నేను అన్ని కష్టాలు పడ్డానని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కష్టంతో పాటు వాళ్ళ పేరు కూడాను కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ వాళ్ళ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ వాళ్ళ పేరు అనేది మారుమోగుతూ ఉంటుంది. ఆ ఎస్ అనే అక్షరం అనేది చాలా వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. దీంతోపాటు మనం ఆ పేరు పెట్టిన సమయం కూడా
ముఖ్యంగా చూసుకోవాలంటే పుట్టిన తలరాతే ఇంపార్టెంట్. దాంతోపాటు కూడా మనము ఆ పేరు పెట్టిన సమయం బాగుండదనుకో అది ఇంకా వానికి తిరుగు లేకుండా చేస్తుంది. లేదు ఆ పెట్టినటువంటి సమయం బాగలేదనుకోండి ఆ పేరు మార్చేదాకా ఆ పిల్లవాడు తరచు భయపడుతూ ఉండడం, ఉలికి పడుతూ ఉండడం, మంకు జిడ్డు ఏడుస్తూ ఉండడం విపరీతంగా ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఆ పేరును మనం మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే పెట్టిన సమయం బాగలేక. అంటే ఆ పేరు పెడితేనే ఇలా ఉంది అని అనుకుంటుంటారు, పెట్టిన టైం అనేది బాగలేక మళ్ళీ పేరు ఇంకొకటి మార్చడం వల్ల అప్పుడు బాగుంటాడు.